గత 5 ఏళ్లుగా అరకొర వేతనాలతో ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న తమకు కుకింగ్ ఏజెన్సీలుగానే కొనసాగిస్తూ సెంట్రల్ కిచెన్ విధానంతో భయాందోళనకు గురి చేస్తున్నారని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భవిష్యత్తుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కుకింగ్ ఏజెన్సీలుగా కొనసాగించాలా లేదా ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా నెలకు 10,000 వేతనం, రిటైర్మెంట్ సమయంలో 5 లక్షల బెనిఫిట్స్ కల్పించాలనే అంశంపై తక్షణ నిర్ణయం ప్రకటించాలని కోరారు. జూన్ 12 లోపు ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా వంటలు నిలిపివేసి సెంట్రల్ కిచెన్ నుంచి వచ్చే భోజనాన్ని మాత్రమే విద్యార్థులకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే యోచనలో భాగంగా స్మార్ట్ కిచెన్ సెంటర్ల పేరుతో ఈ రోజు ప్రైవేటీకరణకు పూనుకుంటుంది. వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు 1000 మంది కార్మికులు వేడివేడిగా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు వండి పెడుతున్నారు. కానీ ప్రభుత్వ చర్య ఏంటంటే 25 కిలోమీటర్ల పరిధిలో ఒక సెంటర్ లో వండి అక్కడి నుంచి వ్యాన్ ద్వారా సప్లై చేయాలని చూస్తుంది, ఆలోచన కోరుకుంటుంది. కాబట్టి అటువంటి విధానం వల్ల పిల్లలకు ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉంది వేడి వేడి అన్నం పెట్టమని, కానీ సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ రోజు ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పెద్దలు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈ రోజు మెనూ ఛార్జీలతో పెరిగిన ధరలతో విపరీతంగా ఈ రోజు రోజు మెనూలు మారుతున్నాయి. మెనూలు పెంచడానికి పిల్లలకు పెట్టడానికి మాకు ఇష్టమే, కానీ పెరిగిన ధరలకు మెనూ ఛార్జీలకు అవసరమైన డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పడుతుంది. వాస్తవానికి ఈ రోజు కార్మికులు ఎదురు పెట్టుబడి పెడుతున్నారు. ఈ రోజు పెట్టుబడి పెట్టి అప్పులు పాలవుతున్నారు ఈ రోజు వంట వండడానికి. ఇటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ కిచెన్ సెంటర్లు వెంటనే రద్దు చేయాలని, అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే ఈ రోజు గ్యాస్ రోజు పెరుగుతుంది. ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా గ్యాస్ ధర ఉండమంటుంది, కానీ గ్యాస్ ధర ఏమో పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే గ్యాస్ సప్లై చేయాలని మేము యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం రేపు స్కూళ్లు తెచ్చే లోపు అన్ని రకాల సౌకర్యాలు ఈ రోజు అట్లాగే ప్రైవేటీకరణ ఇవన్నీ మానుకొని రానున్న కాలంలో ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల పేరుతో ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం మేము కార్మికులుగా చూస్తున్న అవసరం అయితే చలో విజయవాడకైనా సిద్ధమవుతున్నాం. కాబట్టి కార్మికులు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తాం, మేము వేతనాలు పెంచుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం ఇంత ముందు నెల వేతనాలు వచ్చాయి, ఇప్పుడు 3 నెలలకు 6 నెలలకు వేతనాలు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లక్ష్మి మధ్యాహ్నం భోజన అధ్యక్షురాలని లేదు, మాకైతే అసలు మరీ ఘోరంగా చేశారు సార్ చంద్రబాబు నాయుడు. కానీ అప్పట్లో మాకు ఊరికనే మేము చేసినాం, జీతాలు లేకుండా ఏం లేకుండా చేసినందుకు కూడా మాకు గుర్తింపు లేకుండా 1000 అన్నాడు, 2000 అన్నాడు, 3000 చేశాడు. తర్వాత నుంచి మాకు అన్ని మినిమం అంతా పెంచాడు. పెంచినందుకైనా మా బాధలేం ఆలకేయట్లేదు. చేసి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కానీ ఏం లాభం ఏం ఉండట్లేదు. మాకు జీతాలు పెంచట్లేదు, సిలిండర్లు ఏమి ఇవ్వట్లేదు. అన్ని మమ్మల్ని తెచ్చుకోమంటే మేము ఎంత వరకు తెచ్చుకుంటాం సార్? ఆ 3000 కూడా 4 నెలలకు 5 నెలలకు జీతాలు ఇవ్వటం అయింది. కానీ మాది మరీ ఘోరంగా ఉంది సార్ మాది. కానీ చంద్రబాబు నాయుడు చెప్తే కానీ ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసి ఎన్నిసార్లు అద్దెలు ఇచ్చినా కానీ మమ్మల్ని ఏం లెక్క కూడా చేయట్లేదు. ఏందమ్మా మీకు చేసేదంటే 3000 వాళ్ళని ఎవరన్నా చేయమండి సార్. 3000 చేసి ఇళ్లలో రోజు 100 రూపాయలు కూలీ పోతే 400 వస్తాయి సార్ కూలీ పోతే. కానీ 100 రూపాయలు దేనికి వస్తాయి సార్ మాకు? ఇప్పుడు ఆటోకు పోతే 100 రూపాయలు అవుతున్నాయి మాకు ఇక్కడ రావాలన్నా. ఏదైనా తినాలని 100 రూపాయలు భోజనం అవుతుంది. పిల్లలు బతకాలని మేము ఒకప్పుడు తాలిబొట్లు కూడా అమ్ముకొని తెచ్చి పెట్టుకున్నాం డబ్బులు లేనప్పుడు. కానీ అంత పరిస్థితులలో కూడా మమ్మల్ని ఆలకేయలేదు ఆయన. ఇప్పుడైనా కానీ మమ్మల్ని గుర్తించి మేము చెప్పినవన్నీ అమలు చేసేసుకొని తీసేసేది కలెక్టర్ గారి దయచేసి మమ్మల్ని గుర్తింపు పెట్టుకొని చేయాలని కోరుతున్నాం మేము.